హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ సిద్దిపేట మధ్య వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ సిద్దిపేట కరీంనగర్ మధ్య ఏరియాలోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 10 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఈ 10 ఎకరాల భూమి బీటీ రోడ్కి సెకండ్ బిట్టు, కానీ అక్కడి వరకు ఉన్న దారి మన సొంతం. అంటే మనకు కూడా అది రిజిస్ట్రేషన్ అయి ఉంది కాబట్టి ఎవరికి హక్కు లేదు. అంటే మనకు రోడ్డుకి అటాచ్ ఉన్న భూమి ఇది 10 ఎకరాలు. మొత్తం భూమి 10 ఎకరాలు ఉంది. ఇందులో సగమైనా ఇస్తారు, 5 ఎకరాలైనా ఇస్తారు. ఇది మొత్తం కూడా ఎర్ర నేల. మనకి ఎలాంటి పంటలకైనా అనువైన నేల ఇది. ఇందులో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు బొబ్బెర వేయడం జరిగింది. ఆ బొబ్బెరను తీసేయడం జరిగింది. ఈ ముందుది బొబ్బెర, ఇట్లా ఇవి కొన్ని పంటలు వేయడం జరిగింది. మంచి ఎర్ర నేల ఇది, చూడడానికి కూడా బాగుంది. దీనిలో ఎలాంటి పంటలకైనా అనువైన నేల. తోటలకు కూడా మనకు ఎలాంటి తోట పెట్టినా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి హైట్లో ఉంటుంది. అంటే ఇట్లా వరదలు ఇట్లా ఏం వచ్చే అవకాశం లేదు కాబట్టి తోట కూడా అనువైనది. ఈ భూమి కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలో ఉంది. ఇది కరీంనగర్ జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ కరీంనగర్ నుండి ఉస్నాబాద్ వెళ్ళే దారి ఇప్పుడు 4 వే అవుతుంది. అంటే కొత్తగా 4 వే అవుతుంది. అది కరీంనగర్ నుండి ఉస్నాబాద్ ఇట్లా ఆలేరు జనగాం ఈ సూర్యాపేటను కలిపే లింక్ రోడ్ 4 వే అవుతుంది. ఈ దారికి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది. ఇప్పుడున్న ఇక్కడ మీరు ముందు చూసిన బీటీ రోడ్కి, అంటే సింగిల్ బీటీ రోడ్కి సెకండ్ బిట్ అయినప్పటికీ అక్కడికి కనెక్షన్ ఉంది. అంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక దారి విషయంలో అయినా. ఈ భూమి ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ 4 వే అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో రేటు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఫామ్ హౌస్కి అయినా ఇప్పుడు తోటలకైనా అనువైన నేల. రావడానికి కూడా కరీంనగర్ నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు, 4 వే అవుతుంది కాబట్టి. ఈ భూమిలో చాలా రకాల పంటలు వేయడం జరిగింది. అయితే వీళ్ళు వీటికి వాటర్ ఎలా ఇస్తున్నారంటే ఇట్లా పైప్ లైన్ ఉంది ఎక్కడికక్కడ. అదేవిధంగా ఉన్న ఈ కూరగాయల చెట్లు, ఇట్లా బంతి చెట్లు ఇవి పెట్టడం జరిగింది. వాటికి వాటర్ వేస్ట్ కాకుండా మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. ఈ డ్రిప్ ద్వారా వీళ్ళు వాటర్ అందిస్తున్నారు ఈ చెట్లకి. అంటే నీళ్ళు కూడా మనకు వేస్ట్ కాకుండా ఎక్కడిదక్కడ పైప్ లైన్లు, ఇట్లా డ్రిప్ సిస్టమ్ పైపులు కూడా ఉన్నాయి ఇందులో. ఈ భూమి మొత్తం కూడా సాగులో ఉంది. అంటే మొత్తం 10 ఎకరాలు సాగులోనే ఉంది. అంటే కొంచెం మొక్కజొన్న వేయడం జరిగింది, కొంచెం పత్తి వేయడం జరిగింది, ఒక సైడ్ కూరగాయలు ఇలా పెట్టడం జరిగింది. మొత్తం కూడా సాగులో ఉంది. అదేవిధంగా ఇందులో ఒక ఎకరం వరకు మామిడి చెట్లు కూడా ఉన్నాయి. అంటే మనకు చిన్న చెట్లే అవి కూడా మామిడి చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా ఈ భూమిలో ఫామ్ హౌస్ ఉంది. ఈ 10 ఎకరాలకు గాను ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఈ ఫామ్ హౌస్కి కరెంట్ కనెక్షన్ అన్నీ చుట్టూ ఫెన్సింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మన ఇప్పుడు ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా పెట్టే వీడియోస్ అన్నీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీకు ఏదైనా నచ్చితే నాకు లింక్ పంపండి. దాని తర్వాత మీరు వచ్చి ఆ భూమిని చూడండి. ఈ భూమి అని కాదు, మీరు ఎక్కడ భూమి కొనాలనుకున్నా ఈ కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఎక్కడ భూమి కొనాలనుకున్నా ఒకసారి వచ్చి కలవండి. కలిస్తే మేము మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ మీకు చూపెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మీకు కూడా ఎక్కడ ఎంత రేటు ఉందన్నది, ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మీకు అవగాహన వస్తుంది. అదేవిధంగా మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నది కూడా మాకు ఒక అవగాహన వస్తుంది. అంటే మీకు ఎలాంటి ల్యాండ్ చూపించాలి అని మాకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి చూడండి. చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే మేము దగ్గరుండి పేపర్స్ కానీ బౌండరీస్ పరంగా కానీ ఇవి దగ్గరుండి చూసుకుంటాం. ఒకసారి అగ్రిమెంట్ అయినప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మీతో ఉంటాం కాబట్టి మేము ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోగలుగుతాం. మాది కరీంనగర్ సిద్దిపేట మధ్య ఓన్ ఏరియా కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడనే ఈ ల్యాండ్స్ డీల్ చేస్తాం కాబట్టి మాకు ఈ కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో కొంచెం అవగాహన ఉంది. ఇటు కరీంనగర్, తిమ్మాపూర్, చిగురుమామిడి, కోహెడ, బెజ్జంకి, ఉస్నాబాద్, ఇటు సిద్దిపేట వరకు, చిన్నకోడూరు వరకైనా మేము ఈ ఏరియానే ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎలాంటి ల్యాండ్స్, అంటే మీకు ఎలాంటి ల్యాండ్ ఇప్పించాలి, ఎలాంటి ల్యాండ్స్ ఉంటాయి, వాటి మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి మేము ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి మీరు ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీంని కలవండి. కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ చూడండి. ఇప్పుడు ఈ భూమి మాత్రం ఇది 10 ఎకరాలు ఉంది. ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్ దగ్గరలో ఉంది. దీని చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఇలా ఉంది. ఇది జాలితో వేయడం జరిగింది ఫెన్సింగ్, ఐరన్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ చుట్టూ ఈ 10 ఎకరాలకు గాను మొత్తం ఉంది. ఇది ఈ ఐరన్ ఫెన్సింగ్ ఉంది. వీళ్ళు ముందే ప్లాన్ కొద్ది ఇవన్నీ చేయడం జరిగింది. ఈ భూమికి ధర వీళ్ళు ఎకరానికి 55 లక్షలు చెప్తున్నారు. అంటే తగ్గే అవకాశం కూడా ఉంది.
మీరు ఎవరైనా కావాల్సిన అంటే ఒకసారి చూడండి. రేటు విషయంలో ఎప్పుడైనా కానీ ఓనర్ దగ్గర కూర్చున్నప్పుడే రేట్లు తగ్గచ్చు, పెరగచ్చు. అంటే మనం చెప్పేదానికి ఆయన అవసరాన్ని బట్టి అక్కడ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా భూమిని చూసినట్టయితే ఒకసారి ఓనర్తోని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓనర్తోని మాట్లాడితేనే రేట్ అనేది తగ్గచ్చు. ఎప్పుడు కానీ ముందు భూమిని చూడాలి, తర్వాత రేట్ అనేది ఓనర్తోనే మాట్లాడాలి. చాలామంది ఏంటంటే ఫోన్ చేసి మీరు రేట్ ఫైనల్గా చెప్పని అడుగుతున్నారు. మేము రేట్ ఫైనల్గా చెప్పే అవకాశం ఉండదు, ఎందుకంటే తర్వాత ఓనర్ మళ్ళీ ఏం చెప్పేది తెలియదు. కాబట్టి మీరు ఒక్కసారి ఎప్పుడు వచ్చినా కూడా ఓనర్ దగ్గర కూర్చొని రేట్ మాట్లాడాలి. ఇప్పుడు ఈ భూమికి ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం ఉంది, అంటే ప్రత్యేకంగా మన కోసమే, అంటే ఈ 10 ఎకరాలకే ఈ ప్రత్యేకంగా ట్రాన్స్ఫారం కూడా వీళ్ళు వేపించడం జరిగింది. ఇది ఫామ్ హౌస్, అంటే ముందు గోడ ఉంది, లోపల గేట్ తాళం ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఇది ఒక 20 గుంటల్లో ఉంటుంది. ఈ ఫామ్ హౌస్ పక్కనే మామిడి తోట ఉంటుంది. ముందు చెప్పాను కదా, ఆ మామిడి తోట ఉంటుంది. దానిలో 30 చెట్లు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కొన్ని ఆవులు కానీ కోళ్ళు కానీ ఇట్లా పెంచడం జరుగుతుంది. వాటికి కూడా షెడ్ వేరే వేయడం జరిగింది. అదంతా బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా పెట్టారంటే దేని దానికి ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. ఫామ్ హౌస్కి కానీ మళ్ళీ పంటలకు కూడా దేని దానికి ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. ఈ భూమి చూడడానికి కూడా బాగుంటుంది. ఎవరైనా మీరు ఒకసారి వచ్చి చూడండి. మామిడి తోటకు కానీ ఎలాంటి తోటలకైనా అనువైన నేల ఇది. ఎలాంటి తోట పెట్టినా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. కరీంనగర్ జిల్లా చిగురుమాడు మండలంలో ఉంది. అదేవిధంగా మీరు ఇంకా భూములు చూడాలి అనుకుంటే ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అని యూట్యూబ్ పేజీలో చూడండి. మీరు పాత వీడియోస్ కూడా చూసి మాకు ఏదైనా కావాలి అనుకుంటే లింక్ పంపించినా కానీ లేదంటే అడిగినా కానీ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం వీడియోస్ని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.